చిత్తూరు నగరంలోని ప్రముఖ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహనం పైన కోదండరాముడు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనం పైన మాడవీధుల్లో పురవీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈరోజు గరుడ వాహన సేవ పైన కోదండరాముడు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించినట్టు తెలియజేశారు. చిత్తూరు నగరంలోని టాప్ లైన్ పీజీఆర్ పోలీస్ క్వార్టర్స్ లో బుధవారం మధ్యాహ్నం 12:30 చిత్తూరు ఏఆర్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. పోలీసులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి వేద పండితుల చేత వేద ఆశీర్వచనాలు పలికించి ఘనంగా సత్కరించారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జేసీ శ్రీనివాసులు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, జేసీ, అడిషనల్ ఎస్పీ చేతుల మీదుగా 700 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏఆర్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమానికి హాజరైన పోలీస్ కుటుంబ సభ్యులకు, భక్త జనాలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, టౌన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, డిటిసి డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఏఆర్ డిఎస్పీ మహబూబ్ బాషా, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ విష్ణు రఘువీర్, ట్రైనింగ్ డిఎస్పీ పావన్ కుమార్, వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, ఆర్ఐలు నీలకంఠేశ్వర్ రెడ్డి, భాస్కర్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు మీడియాకు వెల్లడిస్తూ ఇటీవల ప్రశాంత్ నగర్ వద్ద ఓ ఆటోలో పాఠశాలకు వెళ్తున్న 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కింద పడి తీవ్ర గాయాలై పరిస్థితి విషమించిందని, సకాలంలో స్పందించడంతో ఆ బాలిక ప్రస్తుతం పరిస్థితి బాగుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ఆటోలో విద్యార్థులను సామర్థ్యానికి మించి తరలించరాదని, అతి వేగంగా వెళ్ళరాదని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రైవేట్ బస్సుల్లో విద్యార్థులను తీసుకువెళ్ళేటప్పుడు, దించేటప్పుడు అక్కడ ఉన్న అటెండర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆటో డ్రైవర్స్కి, స్కూల్ పిల్లల పేరెంట్స్కి సూచనలు ఏమంటే, మనకి ఇటీవల కాలంలో నిన్ననే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆటోలో స్కూల్కి తీసుకెళ్తున్న ఒక ఆటో పిల్లల్ని పరిమితికి మించి ఎక్కించుకున్నారు. ఒక ఆటోలో 9 మందిని ఎక్కించుకున్నారు. ఎక్కించుకొని స్పీడ్గా టైం అయిందని స్పీడ్గా వెళ్ళే క్రమంలో బ్యాలెన్స్ తప్పిపోయి దీంట్లో ఒక పాప 11 years పాప కింద పడిపోయి హెడ్ ఇంజరీ అయ్యింది. చెవిలోంచి ఇట్లా బ్లడ్ వచ్చింది. అందరూ కంగారు పడిపోయి బతకదు అన్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సకాలంలో స్పందించడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మెరుగైన చికిత్స కోసం సిఎంసికి వెళ్ళి చేయడం వల్ల పాపకి సర్జరీ జరిగింది చెప్పారు. సర్జరీ జరిగింది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలి. స్కూల్ ఆటో డ్రైవర్లకి హెచ్చరిక ఏమంటే, మీరు గిట్టుబాటు కాదనేటువంటి ఉద్దేశంతో ఒక ఆటోలో ఎక్కువ మందిని ఎక్కించుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. దానివల్ల ప్యాసింజర్స్ యొక్క ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనిపైన పోలీస్ వారము మరియు ఆర్టీఓ ఆఫీసర్స్తో జాయింట్గా రైడ్లు చేసి కేసులు బుక్ చేస్తాము. పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి ఏమంటే, కొంత అమౌంట్ ఎక్కువైనా సరే ఆటోలో పరిమితి ఎంతైతే ఉంటుందో అంతమంది మాత్రమే ఒక ఆటోలో స్కూల్కి పిల్లల్ని పంపించే విధంగా మీరు ఆర్థికంగా కొంచెం భారమైనా సరే ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏవైనా ఇంతమంది ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా పిల్లలు తీవ్రంగా గాయపడడం కానీ ఏదైనా చనిపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మళ్ళీ తర్వాత ఎంత పశ్చాత్తాపడి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా పిల్లల ప్రాణాలు కానీ వాళ్ళ యొక్క అంగవైకల్యం నుంచి బయటపడడం కానీ జరగదు. కాబట్టి ఖచ్చితంగా మోతాదుకు మించి, పరిమితికి మించి పిల్లల్ని ఆటోలో పంపించే దీనికి స్వస్తి చెప్పాలి. అందరూ తల్లిదండ్రులు కానీ ఆటో డ్రైవర్స్ కానీ దీన్ని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి. ప్రైవేట్ స్కూల్స్లో బస్సెస్ ఇవి కూడా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు దింపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి వాళ్ళని అటెండెంట్గా ఉండేటటువంటి దించేటటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దించడం కానీ ఎక్కించడం కానీ చేయాలి. మతాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారము మధ్యాహ్నం 3:30 గంటలకు వారు మాట్లాడుతూ, పెనుమూరు మండలము ఎగువ పూనేపల్లికి చెందిన మౌలాలి కుమార్తె జాస్మిన్ అనే 23 సంవత్సరాల వయసు కలిగిన ఓ యువతి తవనంపల్లె మండలము చారాలకు చెందిన మురుగేష్ కుమారుడు తిరుమలేష్ను 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని, ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితము పెళ్లి చేసుకున్నామన్నారు. మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు తమ పెళ్లిని అంగీకరించడం లేదని వాపోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంటే వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మిస్సింగ్ అని ఇచ్చారా? ఇద్దరు మేజర్సేనా? ఎలా పరిచయం ఉంది అమ్మాయి? నేను అమెజాన్
మామ ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి. డోర్ వేసేనా ఓకే అమ్మా. నా పేరు జాస్మిన్. నేను పూణే మా డాడీ పేరు పౌలాలి, మా మమ్మీ పేరు సోనియా. నేను తిరుమలేశ్వరి అబ్బాయిని ప్రేమించినాను. అరగొండ విలేజ్ నుంచి ఉన్నాను. నేను వాడిని ఇష్టపడే ప్రేమించి వచ్చేసినాను. ఇంటి నుంచి ఎవరి ప్రెజర్ ఏం లేదు. నేను వాడిని మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది. నేను వాడిని మర్చిపోలేను. వాడు లేకపోతే నేను చచ్చిపోతా. అలా అని నేను మా ఫ్యామిలీతో కూడా వెళ్ళలేను. ఉంటే తిరుమలేస్తోనే ఉంటా. మా ఫ్యామిలీ వద్దు నాకు. మేము కాలేజ్ నుంచి లవ్లో ఉన్నాం. 5 years నుంచి లవ్లో ఉన్నాం. ఇంకా ఫ్యామిలీ ప్రెజర్తో ఉండలేక వచ్చేసి పెళ్లి చేసుకునేసినాం. నిన్ననే పెళ్ళయింది. నిన్న ఈవినింగ్ పెళ్ళయింది. ఆయన సాఫ్ట్వేర్ సైడ్లో AI ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాడు. కాదమ్మా. I request to SP sir to have protection from my parents. My family. బుధవారము శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని తోటపాల్యం, దొడ్డిపల్లి పలు ప్రాంతాల్లో అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12:30 గంట 1 గంట మధ్య సీతారాముల కళ్యాణోత్సవ మహోత్సవాలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు సీతారాముల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. సుగంధభరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి పట్టు వస్త్రాలతో వారికి ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ అత్యంత అంగరంగ వైభవంగా శాస్త్రోక్తకంగా వేద పండితుల చేత వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవ మహోత్సవాలను నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని చూడ్డానికి నగర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి నగరపాలక పరిధిలో పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్ను ఏఆర్ఓ నగర కమిషనర్ అరుణ బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పరిశీలించారు. ఈ మేరకు పీవీకేఎన్ కళాశాల నుండి రూట్ నెంబర్ 12ను సంబంధిత సెక్టోరల్ అధికారి, రూట్ ఆఫీసర్, SHOలతో కలిసి పరిశీలించి సంబంధిత పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రూట్ నెంబర్ 12 పరిధిలో బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాల, బిఎస్ కన్నన్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో 9 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రూట్ మ్యాప్ ప్రకారం పోలింగ్ కు సంబంధించిన వాహనాలు తిరగడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నగరపాలక పరిధిలో అన్ని రూట్లను సంబంధిత రూట్ సెక్టార్ అధికారులు పరిశీలించి ఎలాంటి
అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పన ఏర్పాట్లను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలు మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని ప్రజా ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఏసీ రామకృష్ణుడు, ఎంయు గోమతి, ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, డిఈలు వెంకటప్రసాద్, రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథన్, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన ఆదివారం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండల కేంద్రంలోని గాండ్లమెట్టలి కూడలి వద్ద నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో పాటు కొంతమంది నాయకులు కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వారి మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యుగంధర్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మండల కేంద్రం నుండి ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి వీల్లేదని, అయితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. రోజున వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో పాటు అనేక మంది నాయకులు నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వీళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిడి నెల్లూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి తక్షణమే స్పందించి వీళ్ళ మీద కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం నిత్యం కృషి చేసే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలంలోని జీటీ కండ్రిగ వద్ద వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రభుత్వంలో కుల, మత, వర్గ వైషమ్యాలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో చేసిన అభివృద్ధి పనులు గతంలో ఎవరి హయాంలో కూడా జరగలేదన్నారు. సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వేసిన ప్రతి అడుగు పేదల కోసమని స్పష్టం చేశారు. నవరత్నాల రూపశిల్పి నాడు నేడు ద్వారా సర్కారు స్కూల్లో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సైతము ప్రజలు మరోసారి జగన్ను సీఎంగా గెలిపించాలని కోరారు. చిత్తూరు జిల్లా పోతురుపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలోని కీనాటంపల్లి పంచాయతీ జీవి కాలనీ, షికారి కాలనీ గ్రామాలలో హోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండ్రీ థామస్ కళా బృందంచే హెచ్ఐవి ఎయిడ్స్ పైన జానపద పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు వేసి ప్రజల్లో చైతన్య కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా హోప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శివ విజయ్ కుమారి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కల్పిస్తూ ఎలా ఎయిడ్స్ వస్తుంది, ఎలా రాదు, దాని లక్షణాలు, నివారణ మార్గం తదితర అంశాలను పాటలు, నాటకాల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండ్రీ థామస్, జ్యోతి జయరాం, దొరస్వామి, డి చిన్నయ్య, శిల్ప, ఆశా కార్యకర్తలు అంజలి, రూబీ, రమాదేవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము తొందరగా రక్త పరీక్ష చేసుకొని దాని మందులు ఇస్తారు. అది మనం ఉన్నంత కాలం మందులు మింగుతా ఉంటే మనల్ని ఏమి చేయదు. అది
మందులు బాగా వేసుకునే భార్య, ఒక భార్యకి ఒకే భర్త, ఇలా ఉండడం వలన HIV AIDS అనేది మన చెంతకు రాకుండా ఉంటుంది. ఈ గోలకాల్లో ఉన్న పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము మీ ముందుకు వచ్చుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా విని దాన్ని పాటించి కొన్ని మాటలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. దయచేసి అంత వండి